హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే మనకు చాలా ఎంతో సూపర్ టేస్టీగా ఉండే షీర్ కుర్మా స్వీట్ అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్నైతే ఇప్పుడు నేను చేసే విధంగా కొద్దిగా శ్రద్ధ పెట్టి పర్ఫెక్ట్గా చేసామనుకోండి, ఇంటిల్లి పాది కూడా దీని రుచిని అయితే మంచిగా ఆస్వాదిస్తారు. ఇంకా ఇక్కడైతే నేను ముందుగా ఒక చిన్న స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నెలోన కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను వీటి కోసమని ఆవు నెయ్యిని వాడుతున్నాను, లేదా మనం నార్మల్ నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే ముందుగా కొంతమంది చాలా వరకు అయితే నానబెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పుడు అసలు నానబెట్టలేదు, డైరెక్ట్గానే యూజ్ చేస్తున్నాను. ఇందులో అయితే నేను ముందుగా బాదం కాజు వేయిస్తున్నాను. ఒకవేళ నానబెట్టుకోవాలనుకుంటే కనుక ముందు రోజు నైటే మనం డ్రై ఖర్జూర్ కూడా ఉంటుంది కదా, అది కూడా నానబెట్టేసుకోవచ్చు. ఇంకా ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కాజు, బాదం, కిస్మిస్, ఇంకా సారపలుకులు అంటాం కదా, అవి మాత్రమే వాడుతున్నాను. ఇట్లా వీటిని అయితే వేయించి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే నేను తిక్కుగా ఉన్న కడాయి తీసుకున్నాను. ఈ మధ్యనే ఇవన్నీ నేను డ్రై ఫ్లై ఇవాళే తీసుకున్నాను అని చెప్పాను కదండి, దాంట్లో అయితే ఫస్ట్ ఈ స్వీటే చేస్తున్నాను. ఇక అదే స్టవ్ పైన మళ్ళీ ఈ ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో కూడా మనం సేమియా వేయించుకోవడానికి నెయ్యినైతే వేసాను. ఇక్కడ మనకు షీర్ కుర్మా కోసమని స్పెషల్గా ఉంటాయండి ఇవి సేమియా లాంటివి. కాకపోతే ఇవి మనకు బ్యాంబినో అట్లా కాకుండా వీటి కోసం స్పెషల్గా ఉంటాయి. ఇవైతే ఇంకా నేను రోస్ట్ ఉన్నవే తీసుకున్నాను. దీంట్లో వైట్ కూడా ఉంటాయి, ఇట్లా బ్రౌన్ కలర్వి కూడా ఉంటాయి. కాకపోతే మనకు రోస్టెడ్ సేమియా అయినా సరే కొద్దిగా మళ్ళీ మనం అయితే వేయించుకోవాలి. ఇవైతే మనకు సన్నగా కాస్త నలిపేసామంటే మంచిగా ఇట్లా విడివిడిగా అయిపోతాయి. ఇంకా ఎక్కువగా సన్నగా అయితే చేయకండి, ఎందుకంటే ఇంకా పూర్తిగా అవైతే కరిగిపోయినట్టుగా అవుతాయి. ఇక ఇప్పుడైతే ఇదే ప్యాన్లోన మనం ఇందాక సేమియా వేయించుకున్నాం కదా, ఆ సేమియా అయితే ఒక బౌల్లోకి పక్కనైతే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటి అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతోటి 3.5 to 4 కప్స్ వరకు పాలైతే యాడ్ చేసుకోవాలి. ఇట్లా పాలు కొద్దిగా మరగనివ్వాలండి. మనకి మంచి చిక్కటి పాలైతే ఈ స్వీట్కి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. మనం దీంట్లోకి ఈ కండెన్స్డ్ మిల్క్ అయినా సరే, లేదంటే కోవా ఉంటుంది కదా, కోవా కానీ లేదా మిల్క్ పౌడర్ ఇట్లాంటివి అయితే తప్పకుండా వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు మంచి హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలి, అదే టేస్ట్ రావాలి అంటే మాత్రం ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తప్పకుండా వాడాలి. ఒకవేళ అవేవి మా దగ్గర లేవు, మేము వాడలేము అనుకున్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇంకా అంతటి స్వీటే రావాలంటే గనక, అంతటి టేస్ట్ రావాలంటే మంచి మిల్క్ అయితే తీసుకోవాలి. చాలా చిక్కటి పాలు, ఇంకా క్రీమ్ లాగా ఉన్న పాలు అయితే ఇంకా టేస్ట్ అయితే సేమ్ వాటిలాగే వస్తుంది. ఇక ఈ పాలనైతే మరగనిచ్చి ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి మనకు షుగర్ కొంతమంది అయితే ఎక్కువ కావాలనుకుంటారు కదా, ఆ తీపి ఇంకా స్వీట్లో ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోన. కానీ మనం దీన్ని అయితే మంచిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కిందికి ఏమాత్రం అడగంటకుండా ఇంకా మంచిగా కలుపుతూ ఉంటేనే అది బాగా కలిసిపోతుంది కండెన్స్డ్ మిల్క్ అయితే. ఇందులో మనకు పాలు కొద్దిగా ఎక్కువైనా ఏం కాదండి, ఎందుకంటే ఇది చల్లారినాక ఇంకా పాలు తగ్గుతాయి కదా, అప్పుడు దగ్గరికి అవుతుంది. అందుగురించని కొద్దిగా మనం లూజ్గా ఉండేలాగానే చూసుకోవాలి. అందుగురించి పాలు కొద్దిగా స్వీట్ లూజ్గా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకా కొద్దిగా పాలు అయితే ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను కొద్దిగా స్వీట్ టేస్ట్ చేశాక నాకు కొద్దిగా తక్కువ అనిపించింది టేస్ట్, అంటే ఇంకా కొంచెం షుగర్ ఎక్కువైతే బాగుంటుందేమో అనిపించి కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఈ పాలు మంచిగా మరిగినాక దీంట్లో ఇప్పుడైతే సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసి ఇంకా చక్కగా కలుపుకోవాలి. ఇది మనం ఎక్కువసేపు అయితే ఏమంటారండి, స్టవ్ పైన ఎక్కువసేపు మరగనివ్వద్దు, ఎందుకంటే ఈ సేమియా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇట్లా వేయగానే అట్లా మంచిగా అయితే చాలా బాగా ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకైతే కావాలనుకుంటే ఇలాచీ పౌడరు, ఇంకా ఇది కూడా నేను కొద్ది మోతాదులోనే వేస్తున్నాను. ఇంకా మీరు ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. ఇట్లా చాలా ఈజీ మెథడ్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎంతో ఫ్రెష్గా మనం చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి పెడితే కనుక ఎట్లాంటి హోటల్స్లో బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదండి. మనం బయట వాటితో పోలిస్తే కనుక 100% కూడా చాలా బెస్ట్గా చేసుకోవచ్చు. అన్నీ ఫ్రెష్గా యాడ్ చేస్తాం కదా మనమైతే, ఇంకా 1 కప్పుకు బదులు 2 కప్పులు కూడా మనం తినవచ్చు.
మరీ తప్పదు బయట నుండే తెచ్చుకొని తినాలంటే అప్పుడప్పుడు తప్పదులేండి. కానీ ఎక్కువ మట్టుకు మాత్రం హోమ్ ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్నే ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక ఇప్పుడైతే ఇంత పల్చగా ఉన్నప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా అయితే ఇలా 10 to 15 మినిట్స్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాక మనకు క్వాంటిటీ ఇట్లా ఉంది అని అనుకుంటే కనుక ఇంత మళ్ళీ పాలైతే అవసరం లేదు. ఒకవేళ మీకు లూజ్గా కావాలి, ఇంకా స్వీట్ కొద్దిగా పల్చగా కావాలి అని అనుకుంటే కనుక మళ్ళీ మనం కొద్దిగా పాలైతే ఎక్కువగా చిక్కగా ఉన్న పాలని వేడి చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.